మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర చేసినాం. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఏప్రిల్ 14 రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆ యాత్రను ప్రారంభించబోతున్నాం. ఇలా ప్రజా సంగ్రామం చేస్తున్న అనేక సమస్యలు వచ్చినాయి. పేద ప్రజలు ఇబ్బందులు చెప్పుకున్నారు, యువత చెప్పుకున్నారు, విద్యార్థులు చెప్పుకున్నారు, మహిళలు చెప్పుకున్నారు, రైతులు సమస్యలు చెప్పుకున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో అర్హులైన పేదలందరికీ ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అమలు చేసి తీర్చమని చెప్పి మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగించు సందర్భంగా నేనే బాధ అనిపించాను. నేను ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే ఇలా బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, డిప్లొమాలు, బీటెక్, ఎంటెక్ చేసిన విద్యార్థులు, చిన్న చిన్న పేదోళ్ళందరూ కూడా కూలి పని చేసుకుంటారు. అన్న ఆ చెల్లె ఏడ్చింది, అక్కడికి వచ్చి మోహినికన్నా చెల్లె ఏడ్చింది. అన్న మీ చెల్లె రోజు బ్యూటీ పార్లర్ పోతుంది, అందంగా అమ్మవారి లెక్క తయారవుతుందన్న. నా చేతులు చూడన్నా, నా చేతులకు మట్టి చూడన్నా. నేను బీటెక్ చదువుకున్నా, నేను ఎంటెక్ చదువుకున్నా, నేను డిప్లొమా చేశాను, నేను అగ్రికల్చర్ చేశాను. కానీ ఉద్యోగం లెక్క నా తల్లిదండ్రులు ఇంట్లో పొలం అమ్మి, మెడల పుస్తలు తాదమ్మి, నా బంగారం అమ్మి నన్ను కష్టపడి చదివించారు. ఉద్యోగం వస్తుందని చదివించారు. నన్ను కలెక్టర్ ఇవ్వాలి, డాక్టర్ ఇవ్వాలనుకుంటారన్నా. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖత్వం వల్ల, నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల నా చేతికి మట్టి చూడన్నా. నా చేతికి నీ చెల్లె ఇట్లుంటే బాగుంటుంది, నువ్వు ఒప్పుకుంటావా అన్న అన్నారు. ఏం సమాధానం చెప్తారన్నా? చివరికి అడిగినా నువ్వు ఏం కావాలని కోరుకున్నావట. ఈ మూడుకుడు నోటిఫికేషన్ ఇవ్వడన్నా, కానీ నేను ఆర్మీ ఆఫీసర్ కావాలనుకుంటున్నా అని చెప్పాను. అందుకే ఈరోజు ఆ చెల్లెని తీసుకొచ్చి ఆర్మీ కోచింగ్ ఇప్పించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటారన్న. చదువుకుందామంటే, ఆస్తులు అమ్ముకోవడమంటే అందుకే ఉచితంగా విద్య ఇవ్వాలని చెప్పి కోరుకున్నామన్నా. నేను ప్రజా సంగ్రామం చేస్తుంటే ఒక తమ్ముడు వచ్చాడు. ఆ తమ్ముడు కాల్ ఫ్రాక్చర్ అయింది. కాల్ ఫ్రాక్చర్ అయితే ప్రభుత్వ ఆసుపత్రి కనీస సౌకర్యాలు అన్న, నా కాల్ ఫ్రాక్చర్ అయింది. నేను కార్పొరేట్ హాస్పిటల్ పోతే 8 లక్షల రూపాయలు అడుగుతున్నా. ఇప్పటికీ నెల రోజులు నడవలేక, నెల రోజు నుంచి నడవలేక నా కాలు ఇన్ఫెక్షన్ వస్తుందన్నా. నా కాలు కొట్టేస్తాడన్నా. నా వయసు 27 సంవత్సరాలన్నా. ఏం సమాధానం చెప్తారని చెప్పండి. అందుకే ఇలా పేద విద్యార్థులు కానీ, పేద అర్హులైన పేద ప్రజలందరూ కూడా ఉచితంగా వైద్యం ఇవ్వాలన్న ఆలోచనతోని ఉచిత వైద్యం అని ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏదో రాజకీయాల కోసం, అధికారం కోసం, ఓట్ల కోసం వాస్తవ విషయాలు ప్రజా సంగ్రామ యాత్ర తెలుసుకున్నాం కనుకనే, తెలుసుకోవాలని కోరుకుంటున్నాం కనుకనే ఈ యాత్రను ప్రజల వద్ద పోవాలని చెప్పి ఈ యాత్ర నిర్వహిస్తున్నామన్నా. అందుకే రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రోజు ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా కల్వకుట్ల రాజ్యాంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడమే లక్ష్యంగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు ఇలా భారతీయ జనతా పార్టీ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను మీ అందరి సహకారంతో, నాయకుల ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల యొక్క కన్ను సన్నల్లో ఈ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. అధికారం రాబోతున్నాం. ఎన్ని రోజులన్నా లాంటి పొందించామన్నా, ఎన్ని రోజులు జైలు, ఎన్నిసార్లు జైలు పోతామన్నా, ఎన్ని సంవత్సరాలు త్యాగాలు చేస్తామన్నా, ఎన్ని సంవత్సరాలు ఇంకా కొట్లాడతామన్నా. ఇవాళ ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. అక్కడ పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నాయకులు, ఇక్కడ అశోక్ కరుణాకరన్ చాలా మంది సీనియర్ నాయకులు అందరూ కూడా అనేక ఇబ్బందులు భరించి ఇలా భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని పోవాలంటే దాడులు చేసే పరిస్థితి, కాషాయం జెండా తీసుకొని గల్లీలో పోవాలంటే హత మార్చే పరిస్థితి, జై శ్రీరామ్ అనరాదు, వందే మాతరం అనరాదు, భారత్ మాతాకి జై అనరాదు అంటే హత్య చేసే ప్రయత్నం, హత్య చేసే పరిస్థితి. వీళ్ళందరూ కూడా అనేక మంది కార్యకర్తల బంధను కన్నారా చూసిరన్న. వీళ్ళందరూ కార్యకర్తల త్యాగాలు కన్నారా చూసిరన్న. కార్యకర్తల నుంచి కారుతున్న రక్తాన్ని కన్నారా చూసిరన్న. వీళ్ళందరూ అనేక మంది సీనియర్ నాయకులు ఇప్పటికీ ఆసుపత్రులు ఉన్నారన్న. చాలా మంది ఏజ్ వారే ఉన్నారన్న. చాలా మంది చేతకాకుండా ఉన్నారన్న. ఇంకా కొంతమంది తిరుగుతూనే ఉన్నారన్న మనతో పాటు. త్యాగాలు చేసే కార్యకర్తల లక్ష్యం ఒకటే. ఇప్పుడు మన ముందున్న సీనియర్ నాయకుల లక్ష్యం ఒకటే. ఈ తెలంగాణ రాష్ట్రంలో గొల్లకొండ కిలగిరా ఈ హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో ఉందన్న, మర్చిపోకుండా కార్యవర్గంలో ఉందన్న. మనం ఏ గొల్లకొండ కిల మీద కాసేపు రెప్పరెప్పలు ఆడిస్తామనుకున్నామో
ఆ గొల్లకొండ కిల కూడా ఈ హైదరాబాద్ పార్లమెంట్ ఉంది, ఈ కార్వాన్ నియోజకవర్గం ఉందన్న. ఆ గొల్లకొండ కిల మీద కాషాయపు జెండాను రెపరెపలాడించే అద్భుత సన్నివేశాన్ని ఒక్కసారి మాకు చూపెట్టారని చెప్పి త్యాగం చెప్పి కార్యకర్తలు అడుగుతున్నారన్న, వాళ్ళ ఆత్మలు అడుగుతున్నాయన్న. ఇక్కడ మన ముందున్న ఈ నాయకులు అడుగుతున్నారన్న. ఆ అద్భుత సన్నివేశాన్ని చూపెట్టేటువంటి బాధ్యతను మన భుజ స్కంధాల మీద వాళ్ళు పెట్టిరన్న. ఆ లక్ష్యం కోసమే పనిచేస్తున్నారు మనం, అధికారం కోసం కాదన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వ పాలన వలన, ఈ అవినీతి పాలన వాళ్ళ కుటుంబం పోవాలనే ఆ లక్ష్యం కోసమే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో అధికారంలోకి రావాలని చెప్పి ఒక లక్ష్యంతోనే ఈ రోజు మనం దీనికోసం పోతున్నామన్నా. ఇక్కడ మీటింగ్ పెడితే కూడా భారతీయ జనతా పార్టీ పాత బస్సులో మీటింగ్ ఎందుకు పెట్టింది అంటారు. పెట్టదా? అరే ఇక్కడ కాదు, నెక్స్ట్ ఇంకొక కడ కూడా పెడతాం మనం, ఇంకెక్కడైనా పెడతాం. టీఆర్ఎస్ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నామన్నా. ఇదే ఓవైసీ ఛాలెంజ్ చేసింది, మీకు తెలుసు కదా. ఓవైసీ కేసీఆర్ ఛాలెంజ్ చేస్తే కేసీఆర్ తోక ముట్టుకొని ఇట్లా ఉన్నాడు. మోడీ గారిని ఛాలెంజ్ చేసింది, నేను నీకు మోడీ గారిని తేడా పోలికేంద్రబాయ్ నీకు నక్కకు నాలుగు పరకు నీకు మా పోలింగ్ బూత్ అధ్యక్షుడు సరిపోతుంది. టైం చెప్పినాం, డేట్ చెప్పినాం, ప్లేస్ చెప్పినాం, వస్తానం, వచ్చి తీరినాం. నీ అడ్డానుకున్నది ఆ గడ్డ మీద జై శ్రీరామ్ అని గర్జించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. చేస్తాం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యమైన భవ్యమైన రామందిరం ఏ విధంగా నిర్మిస్తున్నామో ఈ భాగ్య నగరానికి భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం కూడా అదే స్థాయిలో పక్క నిర్మిస్తాం. ఈ తూట్పాలి సాయికాన్ని అన్ని పోతాయి. ఈ భాగ్యలక్ష్మి దేవాలయమే ఈ భాగ్య నగరానికి ప్రతీకగా ఆ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని పునర్నిర్మిస్తాం. ఒక అద్భుతమైన దేవాలయంగా, ఒక శక్తివంతమైన దేవాలయంగా తప్పకుండా తయారు చేస్తాం. చాలా పవర్ఫుల్ అయిన భాగ్యలక్ష్మి దేవాలయం నేను చూసినా, వైబ్రేషన్ వస్తున్నాయి నాకు. నేను రాజకీయ కోసం ప్రారంభించిన అక్కడ యాత్ర, అక్కడ భాగ్యలక్ష్మి దేవాలయంలో పవర్ ఉంది, ఒక శక్తి ఉంది భాగ్యలక్ష్మి దేవాలయంలో. వైబ్రేషన్స్ ఉన్నాయన్న భాగ్యలక్ష్మి దేవాలయంలో. కోరిక తీర్చైన భాగ్యలక్ష్మి దేవాలయంలో. స్వార్థం కోసం కోరుకోద్దన్నా, మన కుటుంబం కోసం కోరుకోద్దన్నా. అటువంటి పవర్ఫుల్ టెంపుల్ భాగ్యలక్ష్మి దేవాలయం. అందుకే ఇవాళ దేశంలో ఎవరు వచ్చినా కూడా భాగ్యలక్ష్మి దేవాలయం దర్శించుకుంటారంటే, అందుకే ముస్లిం మేధావర్గం ఆలోచించాలి. ఇలా ఇక్కడ ఓల్డ్ సిటీలో మీటింగ్ పెట్టామంటే హైదరాబాద్ పార్లమెంటరీ స్థానాన్ని మేము కైవసం చేసుకుంటున్నామంటే మీకు వ్యతిరేకం కాదు. అరే మెట్రో లైన్ ఎందుకు వస్తుందో ఆలోచించండి ఒక్కసారి, ఎవరి కోసం వస్తుందో ఆలోచించండి ఒక్కసారి. కానీ అభివృద్ధిని కోరుకునే పార్టీ భారతీయ. హైటెక్ సిటీని, ఓల్డ్ సిటీని హైటెక్ సిటీ చేస్తారా? అదే గల్లీ లెక్క, అదే గ్రీన్ పరదాలతోని, అదే మోర్లతోని, అదే సెంటు వాసనతోని అట్నే ఖరాబ్ చేసుకుంటారా? ఒక అందమైన సిటీగా, ఒక న్యూ సిటీగా మార్చుకుంటారా? మీ నిర్ణయానికి వదిలేస్తున్నాం. ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ ఈ హైదరాబాద్ పార్లమెంటరీ స్థానంలోని ఇలా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఎట్టి బస్సులో కాషాయం జెండాను రెపరెపలాడిస్తాం. అందుకే ఎన్నికల వరకు కూడా, ఎన్నికలు ఎప్పుడొస్తా కూడా భారతీయ జనతా పార్టీకి అందరూ సిద్ధంగా ఉన్నా. ఒక్కొక్క ఇంట్లో 100 ఓట్లు రాయించుకున్నారు. వేరే దేశం నుంచి, వేరే రాష్ట్రం నుంచి, వేరే జిల్లా నుంచి, వేరే ప్రాంతం నుంచి చిన్నపిల్లలను, పెద్దలను అందరూ తీసుకొచ్చి దొంగోట్లు వేసుకుంటున్నారు ఎంఐఎం పార్టీ వాళ్ళు. హిందువుల ఓట్లను తొలగించబడి ఎంఐఎం పార్టీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో నిక్కచ్చి ఉండాలి, తప్పకుండా కష్టపడి పనిచేయాలి. మన ఓట్లను మనం తప్పకుండా ఓట్లు వేసుకోవాలి. మన ఓట్లను ఎట్టి బస్సులో ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలి. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఇంటికి తిరగాల్సిందే, ప్రతి ఓటు అడగాల్సిందే. ఈ హైదరాబాద్ పార్లమెంట్ తో పాటు ఈ హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్న సంకేతం ఈ రోజుతో మనం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో యువతకు అప్పీల్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని హిందూ సమాజానికి అప్పీల్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని సెక్యులర్ వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాం. అరే నిజాం రజాకర్ల పాలన కావాలా? ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం కావాలా? ఒక్కసారి వచ్చి రామరాజ్య స్థాపనకు భారతీయ జనతా పార్టీ కట్టుబడింది. టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేసి రాక్షస పాలనతో నయా రజాకర్ల పాలనను ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడానికి ఎంఐఎం పార్టీ ప్రయత్నిస్తున్న విషయాన్ని, టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తున్న విషయాన్ని
తెలంగాణలోని యువత గుర్తించండి. నిన్నకు నిన్న అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఎంఏ పార్టీకి ఇచ్చారు. శాసనమండలిలో చైర్మన్ ఎంఏ పార్టీకి ఇచ్చారు. హైదరాబాద్ డిప్యూటీ మేయర్ పదవిని ఎంఏ పార్టీకి ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలవగలిగలే. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంఏ పార్టీకి గుత్తాధిపత్యం ఇచ్చే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకొని భారతీయ జనతా పార్టీ సహించదు, భారతీయ జనతా పార్టీ భరించదు. ఎట్టి పరిస్థితుల్లో ఎంఏ పార్టీ టీఆర్ఎస్ పార్టీ గోడలను బద్దలు కొట్టాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపనకు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ, జై తెలంగాణ అంటూ గర్జిస్తూ మీ ముందుకు వస్తున్న తరుణంలో, మీ గర్భకు వస్తున్న తరుణంలో నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆశీర్వదించండి, నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు సహకరించండి, నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భరోసా ఇవ్వండి. మేము మీ వెంట ఉన్నాం. మీరు మేము కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రయత్నం చేద్దాం, రామరాజ్య స్థాపన కోసం ప్రయత్నం చేద్దామని చెప్పి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పి ఈ మహోత్సవంలో ప్రతి తెలంగాణ యువకుడు, ప్రతి తెలంగాణ యువత అందరూ కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీకి అండని చెప్పి మనస్ఫూర్తిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.